హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నీ విత్ పూరిక. ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేశాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ మా పాప అయితే స్కూల్కి అయితే వెళ్తా ఉంది. తన వ్యాన్ ఎక్కించడానికి అయితే నేను పిల్లలు అయితే కిందకి వచ్చినాము. ఇలానే ఉంటుంది డైలీ మార్నింగ్ అయితే నా రొటీన్ అనేది. ఇక్కడ వ్యాన్ అయితే వచ్చేసింది, అందుకే పాప అయితే స్కూల్కి వెళ్ళిపోతా ఉంది. తన స్కూల్కి అయితే పంపించేసి నేను పిల్లల్ని తీసుకొని అయితే పైకి అయితే వచ్చేసాను. మార్నింగ్ టిఫిన్ లకి అయితే ఇడ్లీ అయితే చేస్తున్నాను. అదైతే తినేసి పాప అయితే వెళ్ళిపోయింది. పాప వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఈ రోజు కిచెన్ క్లీన్ అయితే చేసుకుందాం అనుకున్నాను. సామాన్లు అవంతా కడగదాం అనుకున్నాను. లాస్ట్ వీడియోలో ఒకసారి అయితే చెప్పాను కదండి, హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనేసి. ఆ రోజు అయితే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను, కానీ సామాన్లు అయితే కడగలేదు. ఈ రోజు పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సామాన్లు కడిగేది అనేది. అందుకే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కూడా అయితే మార్నింగ్ అయితే సాంబార్ చేసేసాను. సాంబార్ చేసిన తర్వాత వాళ్ళకైతే కొద్దిగా తినిపిస్తాను. సరిగా తినరండి, చాలా ఆటలాడిచ్చాలి. అవి ఇవి కథలు చెప్తా అంటే తింటా అంటారు. ఇంక పిల్లలకి తినిపించిన తర్వాత నేనైతే వాళ్ళని నిద్రపిచ్చేసాను. అప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట సామాన్లు అవి ఎత్తుకొచ్చి బయట పెట్టి కడిగేదైతే. నాతో మా పక్కింటి వాళ్ళైతే అంటా ఉంటారండి, పిల్లలు ఉన్నారు కదా అవంతా పెట్టుకుంటే అయ్యేలేదు కదా, ఈ ఒక సంవత్సరం మామూలుగా పూజ చేసుకునేసే అనేది అయితే చెప్తా ఉంటారు. కానీ నాకెందుకు ఇలా అలవాటు అయిపోయిందండి. అలా చేస్తే నాకు అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ప్రతి సంవత్సరం ఇలా అన్ని సామాన్లు కడిగేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాతే నేనైతే వరలక్ష్మి పండుగ అయితే చేసుకుంటా ఉంటాను. అలానే అలవాటు అయిపోయింది. అయినంత వరకు చేసి కానప్పుడు మిగిలిన దాన్ని వదిలేసి అయితే ఇలా పూజ చేసుకోవడం అనేది అయితే నాకు నచ్చదు. అందుకే ఎప్పుడు వారం వారం పూజ చేసినప్పుడు కూడా కానీ వీలైనంత వరకు అయితే నేను చాలా వరకు క్లీన్ చేస్తా ఉంటాను హౌస్ ని. అప్పుడైతే పూజ చేసుకుంటా ఉంటాను. ఆలోచిస్తా ఉంటారు, నాతో అయితే షేర్ చేసుకోండి. ఇక్కడ అన్ని కడిగేసిన తర్వాత సామాన్లు అయితే తుడిచి అయితే పెట్టేస్తాను. ఇవైతే తక్కువగా వాడుతా ఉంటాము, అందుకే వాటిని నీట్ గా కడిగి తుడిచి అయితే పెడతాను. మనం వాడుకున్న సైడ్ పెట్టేస్తామంటే తేమ నిందంటే అవి అయితే పాడైపోతాయి కాబట్టి వాటిని అయితే నీట్ గా అయితే కడిగి అయితే తుడిచి అయితే ఎత్తి పెడతా ఉంటాను నేను. చూసారా, ఇక్కడ మా పిల్లలు అయితే అప్పుడే నిద్రలేసి అయితే వచ్చేస్తున్నారు. వీళ్ళ దగ్గర అసలు అవటం లేదు, అందుకే రోజు కొద్దిగా అయితే చేసుకుంటా ఉన్నాను నేను ఒక బాస్కెట్ అసలు తోముకొని వచ్చే లోపలే అప్పుడే నిద్ర అయితే అయిపోయింది వాళ్ళది. అలా నేను సామాన్లు అవి తుడుస్తా ఉండేపాటికి చిన్న చినుకులు అయితే వచ్చాయి. డైలీ అయితే ఇలా అయిపోయిందండి. ఇప్పుడైతే ఇక్కడ అయితే ఒకే రోజు మొత్తం అయినా చేసుకుందామని చూస్తాను, కానీ ఇలా వర్షం అప్పుడప్పుడు రావడం వల్ల అయితే అవటం లేదు. అందుకే కొద్దిగా అయితే చేసుకుంటాను. ఇంకా అందుకే అక్కడ నుంచి అయితే ఇలా ఇంటి ముందర అయితే తెచ్చిపెట్టుకొని అయితే అన్ని అయితే నీట్ గా అయితే తుడిచి అయితే పెట్టేస్తాను. ఇక్కడ నేను ఇవన్నీ నేను చేసే లోపల అయితే మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఇంక తర్వాత పిల్లలకి అయితే ఫుడ్ అయితే తినిపించేసి తర్వాత వాళ్ళకైతే స్నానం చేపించేసి రెడీ అయితే చేసాను. ఇంకా డైలీ వర్క్స్ అయితే ఉంటాయి కాబట్టి అవి చేస్తే ఇవి కూడా అయితే చేసుకోవాలి. వాళ్ళతో కొంచెం ఆడుకున్న తర్వాత మళ్ళీ అయితే నా పనులకి అయితే నేను వచ్చాను. ఇంకా అంటే బియ్యం వేసుకున్న డబ్బాయిలు అలాంటివన్నీ ఉంటాయి కదా పెద్దవి, అవి అయితే కడిగేద్దామని అయితే అనుకున్నాను నేను. అందుకే వాటిని కూడా నీట్ గా కడిగి అయితే ఎండబెట్టేస్తాను నేను. ఆ రోజు అన్ని కడిగేసే లోపల ఇంకా పెద్ద బాబు అయితే స్కూల్ ఇంకొచ్చే టైం అయితే అయిపోయింది. వాళ్ళ అక్క వ్యాన్ వచ్చే సౌండ్ అయితే వినిపిస్తా ఉంటుంది. ఆ సౌండ్ వినంగానే అయితే పిల్లలు అయితే పరిగెత్తిపోతా అంటారు చూసేదానికి. ఇంకా అందుకే ఇంకా నేను కూడా అయితే వెళ్లాల్సి వచ్చింది తొడుగు వచ్చేదానికి. ఇక్కడ చూసారా, వాళ్ళ అక్క అయితే ఫస్ట్ వచ్చి మా పూరికి నాకు చేసుకునింది. మా పూరికి నాకు చేసుకోలేదని ఆ పిల్ల అయితే ఏడుస్తా ఉంటే అందుకే మళ్ళీ కిందివి మళ్ళీ పైకి వచ్చి అయితే తనైతే హక్ చేసుకుంటా ఉంది. ఇలా వెళ్ళేటప్పుడు బాగా చెప్తా వచ్చేపాటికైతే వెయిట్ చేస్తా ఉన్నామంటే వాళ్ళకు కూడా అయితే బాగా హ్యాపీగా ఉంటుంది కదండి. అందుకే తను కూడా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేము కిందికి వెళ్ళామంటే. పని ఉన్నప్పటికీ చాలా వరకు అయితే ట్రై చేస్తాను తను డ్రాప్ చేయడానికి తొడుకొని రావడానికి అయితే. నేను పిల్లల హ్యాపీనెస్ కన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి. అందుకే పని ఉన్నప్పటికీ కూడా నేనైతే అలా వెళ్ళేసి వస్తా ఉంటాను. ఇంక పాప వచ్చిన తర్వాత తనకైతే తినడానికి అయితే ఫుడ్ అయితే పెట్టించేసి నేను టేబుల్ అయితే క్లీన్ చేసి వచ్చేసినాను. ఇంకా ఆరిపోయినాయి సామాన్లన్నీ, అవన్నీ ఎత్తి అయితే సర్దేస్తాను ఇక్కడ నేను. నాతో పాటు అయితే పిల్లలు కూడా అయితే చేస్తా ఉన్నారు. వాళ్ళు లేకుండా నాకైతే వర్క్ అవ్వదు కదండి, అందుకే వాళ్ళు అయితే హెల్ప్ చేస్తా ఉన్నారు అనమాట నాకు. అన్ని తీసుకొని వచ్చి అయితే ఇలా అయితే సర్దేసుకుంటాను. మొత్తం సర్దిన తర్వాత అయితే ఇలా ఉందన్నమాట ఆ ర్యాక్ అయితే. మిగిలిన అయితే నెక్స్ట్ డే అయితే కడుక్కుందామని అయితే మళ్ళీ ఆ రోజు అయితే మళ్ళీ ఏం కడగలేదు. ఇది అయితే ఇంకా నెక్స్ట్ డే అయితే కడిగిన సామాన్లు అనమాట. ఇవి పోపు డబ్బాయిలు, అన్ని పప్పులు వేసుకుంటా ఉంటాం కదా, వాటిని అయితే నీట్ గా అయితే కడిగేసి అయితే పెట్టేశాను. ఆరిపోయిన తర్వాత మళ్ళీ అన్ని పప్పులు అయితే వాటిలో అయితే నింపేసి ఇలా సెల్ఫ్ లో అయితే పెట్టేసుకున్నాను నేను. ఇంట్లోనే ఉండి డైలీ వ్లాగ్స్ చేసే వాళ్ళ రొటీన్ అయితే డైలీ అయితే నాకు తెలిసి ఇలానే ఉంటుందండి. మనకైతే కొత్తగా అయితే చూపించడానికి ఏముండదు. తర్వాత కొన్ని గ్లాస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, కప్పులు గ్లాసులు ఇలా కొన్ని పోపులు వేసుకునే డబ్బాయిలు అయితే వాటిని కూడా తీసుకొచ్చి అయితే నీట్ గా అయితే కడుగుతాను ఇక్కడ నేను. గ్లాస్ ఐటమ్స్ అనేది మనం యూస్ చేసే దానికన్నా కడగడానికి చాలా కష్టం అనేది అయితే నాకు అనిపిస్తా ఉంటుంది. అవి జారిపోతాయో మనసు భయం వేస్తా ఉంటుంది. నేను అనుకుంటా ఉండేది కరెక్ట్ అవునా కాదా అనేది నాకైతే కామెంట్ చేయండి. అవన్నీ కడిగేసిన తర్వాత వాటిని కూడా అయితే ఆరబెట్టేసాను ఇక్కడ నేను. గ్లాసులు కూడా ఇంకా ఆరిపోయిన తర్వాత వాటిని తీసుకొచ్చి వాటిలో అయితే అన్ని అయితే నింపి అయితే పెడతాను ఇక్కడ నేను.
నాకైతే స్టీల్ ఐటమ్స్ కన్నా గ్లాస్వి చాలా ఇష్టం అవుతాయి, కానీ వాటిని అయితే హ్యాండిల్ చేయడం అనేది కొంచెం కష్టము. కానీ నాకు ఎందుకో గ్లాస్వి ఎక్కువ ఇష్టం అవుతా ఉంటాయి, అందుకే ఎక్కువ కలెక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అన్నమాట. ఈ మధ్య నేను ప్లాస్టిక్ చాలా వరకు తీసేసి వాటిని అయితే పెడదాం అనుకుంటా ఉన్నాను. కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసాను పండగకి అయితే. ఇంతేనండి ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.